సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో వారికి వారే సాటి, ఎవరు కూడా వారిని పోటీ పడలేరు. దాంట్లో ముఖ్యంగా దక్షిణ నియోజకవర్గంలో ఈ 175 నియోజకవర్గాల్లో ఎక్కువగా అభివృద్ధిలో స్పీడ్ పెంచినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది దక్షిణ నియోజకవర్గం చెప్పాలి. దాంట్లో ముఖ్యంగా జ్ఞానాపురం మా కార్పొరేటర్ గారు శ్రీమతి పూర్ణిమ గారు, కోడిగుడ్ల పూర్ణిమ గారు, అలాగే కోడిగుడ్ల శ్రీధర్ గారు స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా అత్యంత అభివృద్ధి కార్యక్రమంలో ప్రజల ఎజెండానే నా ఎజెండాని భావిస్తున్నటువంటి తను ఈరోజు 1,92,00,000తోటేమో మనం శిలాఫలకాలని శంకుస్థాపన చేశాము, కొబ్బరికాయలు కొట్టాము, స్థానికులతోటి మంచి ఉత్సాహంతో చేశాము. జేఎన్ఎం కాలనీలోనేమో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేశాము సుమారు 50 లక్షలతో. అలాగే ఎస్డబ్ల్యూ డ్రైన్, దానిపైన స్లాబ్స్, జ్ఞానాపురంలోనేమో బేకరీ దగ్గర నుండి, సోనా బేకరీ దగ్గర నుండి జ్ఞానాపురం వరకు కూడా పెట్టాము. ఇంటర్నల్ సీసీ డ్రైన్స్ పెట్టాము సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం గేట్ దగ్గర. అలాగే సీసీ డ్రైన్స్ ఏమో సెబాస్టియన్ కాలనీలో పెట్టాము. బిఆర్టీఎస్ రోడ్ ఏమో కాన్వెంట్ జంక్షన్ దగ్గర నుండి జ్ఞానాపురం వరకు కూడా బిఆర్టీఎస్ రోడ్డు ఆధునీకరణ చేపట్టడం జరిగింది. మొత్తం ఇవన్నీ కూడా 1,92,00,000తోటేమో చేస్తా ఉన్నాము. ఈ వార్డు సుమారు 12 కోట్లతోటేమో ఇప్పటికే ఈ 3 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలేమో పూర్ణిమాదేవి గారు చేపట్టారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు మా మేయర్ గారు రాలేదు. మా మేయర్ గారు ఈరోజు గొలగానికి బదులు పూర్ణిమ గారితో చేయించాము. అందుకే అన్ని కార్యక్రమాలు కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. 41 వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన వార్డులోని 5 దగ్గరలు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇంకా 2 కూడా ఉన్నాయి. అది సోమవారం మంగళవారం అది కూడా చేసేస్తాము. ఏదైతే మాట ఇచ్చామో మీ అందరికీ మమ్మల్ని గెలిపిస్తే మేము చేస్తాము అని అన్నీ కూడా ప్రతి ఒక్కటి చేస్తాను. అలాగే ఈ 5 సంవత్సరాల్లో నాకున్న పరిమితిలో నేను చేయవలసినవన్నీ చేస్తాము. అలా వీటన్నిటికీ కూడా దోహదపడినందుకు మా సీఎం గారికి ముందు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. డెవలప్మెంట్ లేదు అంటారు, మరి నా వాటిలోనైతే ఇంత డెవలప్మెంట్ చేస్తున్నాను. మరి అలాగే ఈ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా మరి ఆయన ఇలాగే డెవలప్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఆయనకి మంచి మెజార్టీతో గెలిపిస్తానని మాట ఇస్తున్నాను. ఆయన గెలిపించాలి అంటే ముందుగా మా వాసుపల్లి గారిని గెలిపించాలి మా దక్షిణ వైపు నుంచి. ఎందుకంటే చాలా సపోర్టివ్గా ఉంటారు, మాకు ఏం చెప్పినా కూడా సపోర్ట్ చేస్తారు. అలాగే నేను ఇప్పుడే చెప్పడం జరిగింది, ఇలా రోడ్స్ వేయాలి సార్, మనం అదొకటే పెండింగ్ ఉంది అంటే వెంటనే లెటర్ బండమ్మా చేసేద్దామని చెప్పి అన్నారు. ఆయన మాట ఇచ్చారు చేస్తామని. నిజంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందుగా చేయవలసినవన్నీ కూడా చేస్తానని నా మాట ఇస్తున్నాను. ఈరోజు 41 వార్డులో శంకుస్థాపనలు జరిగాయి, 5 వరకు జరిగాయి. ఈ 5 కూడా 1,92,00,000 నిధులతో చేపట్టడం జరిగింది. ఈ నిధులన్నీ శాంక్షన్ చేసిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే గొలగాని మేయర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత డెవలప్ చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక వందనాలు తెలుపుతూ, ఈరోజు జ్ఞానాపురంలో ఏ సమస్య ఉన్నా మా ఎమ్మెల్యే గారు ముందుగా వచ్చి ఆ సమస్యని ఆ సమస్య మనం వెంటనే చేయాలని ఆలోచనలో ఉంటారు. ఇంకా చాలా చెప్పాం, ఇంకొక 2 కోట్ల వరకు వాసుపల్లి గారికి చెప్పాం, మన నిధుల్లో చేద్దామని చెప్పారు. ముఖ్యంగా వాసుపల్లి గారికి మనం ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు లేకుండా ఓటుతో ఆయన గెలిపిస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా గెలుస్తారని నాకు నమ్మకం. ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయితేనే అక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది కంపల్సరీ చేయాలని వార్డు ప్రజలందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.